వెంకటేశ్వర ఇక్కడ దండం పెట్టాలి. తూర్పు ఊరలే కొట్టుంది. కొనకొట్టు ఈయన కుంకోలే కొడుతుంది. ఇంకా ఆయన మంచి పని చేస్తుంది. ఆయన మంచి పని చేస్తుంది. వస్తుంది వస్తుంది మేడం. కొంచెం ఆ బాధ్యత మీరు తీసుకోండి. Just side in. నచ్చుకోవాలి రాదు మళ్ళీ గ్రామ పంచాయతీలో చూసారా నిలబడతారు పాట కనిపిస్తుంది. మహిళా ఫోటో ఏం గదే అడిగితే నేను అందుకే నిన్ను ఫస్ట్ సైడ్ ఇవ్వండి మధ్యలో కొంచెం సైడ్ ఇస్తే ఫోటోస్ లేవు. బాయ్ సాబ్ మధ్యలో గ్యాప్ ఇవ్వండి. ఒక్క నిమిషం.
ఉప సర్పంచ్ మన ఊరు ఆడపిల్ల కొంచెం ఎన్కి చేరండి అన్న ఎన్కి చేరండి అన్న ఇంకా చేరండి కొంచెం తీసుకో जरा साइड 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 भैया 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 ना साइड जरूर हमारा पीड़ा है ये वो स्वागत कर रहा ना जरा साइड सोया है क्या ఏ దోసలే గోది చేతులు ఉన్నాయి నాకు అక్కడ ఫోన్లు कितने बटे केशव रेड्डी साहब नमस्ते केशव दावे ఏం కాదురా ఆడ పక్కన ఉండా బొమ్మ మీద పడతావు కదా స్టేషన్ లీక్ అయితే ఎక్కే అంజవడుకు నన్ను ప్రశాంత్ యాదవ్ అంత రివ్యూ చేయలే రివ్యూ చేయాలి
అన్ని కొడతారంటే ఇండివిజువల్ ఛాంపియన్షిప్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేసింది. ఇంకా 100 మీటర్లే హిట్స్ పెట్టింది. అంతేనా? కలిపే వస్తున్నాయి మొత్తం కలిపే దోసగాడు ఉడికిందా? हिमाचल यमुना गंगा उच्चल तव शुभ नामे चाहे तव शुभाशिष माहे याहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। నమస్తే. ఈరోజు కొత్త బ్రాహ్మణపల్లి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేయబడినటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు హసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆహ్వానం మరియు కోఆప్షన్ మెంబర్ జోజిరెడ్డి గారు, మర్రెడ్డి గారు, పెద్దలు మర్రెడ్డి గారు సింగిల్ విండో డైరెక్టర్, మరియు పెద్దలు రామరెడ్డి గారు, గ్రామ పంచాయతీ పాలక వర్గం అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం శిలాఫలకం ప్రారంభోత్సవం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సర్పంచ్ గారు ఎంపీ సర్పంచ్ గారు మీరు ముందు సర్పంచ్ మరి ఎమ్మెల్యే గారు చెక్కలేదు. మీరు పట్టుకోండి, మీరు లాస్ట్ అయిపోతుంది. ఎమ్మెల్యే గారు అందరం ఇక్కడ ఫోటో ఈ ఫోటో పెట్టుకోమని అందరూ వచ్చిరా? సర్పంచ్ ఫోటో పార్తు సార్ సార్ పార్తు దింపుతాడు. కొంచెం ఫోటోలు వస్తారు సార్. ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు హసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని వేదికను ఆశించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎంపీపీ గారు మరియు జడ్పీటీసీ గారు, పెద్దలు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు సూదిన్ రామరెడ్డి గారు, మరి తలకొండపల్లి సింగిల్ విండో చైర్మన్
గట్ల స్థానిక ఎంపీటీసీ సుష్మానా, అదేవిధంగా సర్పంచ్ గారు, ముఖ్యంగా సర్పంచ్ గారు జోజమ్మ బాలరెడ్డి గారు, జ్యోతిరెడ్డి గారు, కేశవరెడ్డి గారు రమ్మన్నారు. అదేవిధంగా తహసీల్దార్ గారు, సర్పంచ్ గారు అనుకోండి, కోఆప్షన్ మెంబరు, ఇతర పెద్దలు సన్మానిస్తా ఉన్నారు. కొంచెం ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతా ఉన్నాను. తెలుసు, గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీ కాలము మరి అనుకుంటే ఈ రోజుతో 1వ తారీఖు వరకు సర్పంచ్ గారు ఇప్పుడు మన తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి గట్ల కేశవరెడ్డి గారు సర్పంచ్ రోజమ్మ బాలరెడ్డి గారిని సన్మానం చేస్తారు. ఇద్దరు కలిపి ఒకటి. ఇద్దరు మరి గ్రామ పంచాయతీ పాలకవర్గ మరియు పెద్దలు మాజీ పరిషత్ మండల పరిషత్ మాజీ సర్పంచ్ మంగమ్మ నాగయ్య గారు ఎంపీటీసీ గారిని సన్మానం చేస్తారు. అదేవిధంగా రాఘమ్మ గారు ఎంపీపీ గారిని సన్మానం చేస్తారు. ఇప్పుడు అదేవిధంగా సర్పంచ్ గారు ఈ రోజు మరి నల్లవారిపల్లిలో మరియు కొత్త బ్రాహ్మణపల్లిలో ఎంపీపీ గారిని బాలరెడ్డి గారు సన్మానం చేస్తా ఉన్నారు. ఉప సర్పంచ్ షౌరీని గారు వేదిక మీదకి రండి, వారికి కూడా సన్మానం చేస్తారు. రండి, ఎవరు సన్మానం చేస్తారు? మీరు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎవరున్నా ఇక్కడికి వచ్చి మీ యొక్క పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి తప్పకుండా సన్మానం పొందగలరు. మీరు 5 సంవత్సరాల కాలంలో మీ యొక్క గ్రామ పంచాయతీలో చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ వార్డు మెంబర్ ఎవరంటే ఇక్కడ రావాలి అని చెప్తా ఉన్నాను. సర్పంచ్ గారిని, గౌరవ సర్పంచ్ గారిని మన గౌరవ శాసనసభ్యులు సన్మానం చేస్తా ఉన్నారు. బాలేడని కూడా వార్డు సభ్యులు బాలేడన్న గారిని కూడా నాగయ్య గారు సన్మానం చేస్తా ఉన్నారు. ఉప సర్పంచ్ గారిని కూడా ఎంపీపీ గారు సన్మానం చేస్తారు. ఉప సర్పంచ్ గారిని ఎమ్మెల్యే గారు మనమందరం కూడా శివరెడ్డి గారు తన కుమార్తె అయిన సర్పంచ్ గారిని పదవీ విరమణ పొందుతున్న 5 సంవత్సరాలు పూర్తి సందర్భంగా తన తండ్రి గారు అయిన సన్మానం చేస్తారు. మీరు వార్డు సభ్యులు అంతా ఇక్కడనే ఉంటే బాగుండే. మాజీ వార్డు ఆరోగ్యం గారిని నాగయ్య గారు మాజీ సర్పంచ్ సన్మానం చేస్తాం. అదేవిధంగా పూజమ్మ గారు సర్పంచ్ గారిని సన్మానం చేస్తారు.
శుభ సూచకం. మరి రాబోయే రోజుల్లో పాలక వర్గం లేకపోయినా గానీ ఇంకా 2 రోజుల్లో ప్రత్యేక అధికారుల నియామకం జరుగుతుంది. మరియు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీ యొక్క గ్రామానికి రాబోయే రోజుల్లో కావలసినటువంటి అభివృద్ధి పనులన్నిటి కూడా సాధించుకొని సర్పంచ్ లేడనో పాలకవర్గం లేదనో గ్రామ పంచాయతీలను చిన్న చూపు చూడకుండా అన్ని గ్రామ పంచాయతీలతో సమానంగా ఈ యొక్క కొత్త బ్రాహ్మణపల్లి గ్రామాన్ని కూడా చూస్తారని కోరుకుంటూ మరి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం మాడుగుల మరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అందరూ కూడా ఎదురుస్తున్న వారికి 12 గంటలకు ఆయన టైం చెప్పారు. మరి కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. కాబట్టి మీరు అందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక పట్టుకుంటే మరి మా ఎమ్మెల్యే గారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడికి రావడం మరి ఈ యొక్క కార్యక్రమాలు అన్ని కూడా సంక్షేమ కార్యక్రమం అన్నిటి కూడా ఏ విధంగా ఈ మండలానికి అందిస్తాని మనందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. కాబట్టి మీరందరూ ఓకే. పెద్దలు శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిగా కోరుతాం. ఈరోజు కొత్త బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇనాగ్రేషన్ సందర్భంగా మరి గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు సూదిని రామిరెడ్డి గారు, అదేవిధంగా జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, ఎంపీపీ మాడుగుల మండలం పద్మ గారు, అదేవిధంగా మరి రైతుల కోసానికి పాటుపడి ఇప్పుడు రైతు పక్షాన నిలబడి 3 సార్లు పిఎస్సిఎస్ చైర్మన్ గా చేసినటువంటి పెద్దలు తలకొండపల్లి వాసి గట్ట కేశవరెడ్డి గారికి వారు మరి చుట్టరిక ఉన్నట్టుంది, నాకు చెప్పలేదు కానీ ఇక్కడికి వస్తే బాలరెడ్డి గారికి చుట్టమా. అదేవిధంగా మర్రెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, అదేవిధంగా చూచిరెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు పెద్దలందరూ కూడా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, ఒక పేరు చెప్తానని చూస్తుంది, చెప్తారా కోపం వస్తుంది. అంటే పదవులు ఏంటి ఉన్నాయని వెళ్తున్నాను. నాకు తక్కువ మంది పరిచయంలో ఆమె మెయిన్ గా ఇక్కడ మీకంటే మొదటి వచ్చి అలాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులు, అదేవిధంగా మాడుగుల మిత్రులు కొండలరెడ్డి గారు, ఎరువేలి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత లక్ష్మయ్య గారు వచ్చిన సర్పంచ్ రాలేదా, రవీందర్ రెడ్డి గారికి సర్పంచ్ కలకొండ. అదేవిధంగా ఇంకా పేరున ఎవరికైనా పేరు చెప్పకపోతే చెప్పినట్టుగా నాగయ్య గారు ఉన్నారు ఇక్కడ. నాకు మొదలు నువ్వు పరిచయం ఉంది, అందరి పేర్లు చెప్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని మేకలను గొర్రెలు తీసుకొచ్చి అన్ని తినేసినట్టున్నాడు ఆయన. సో ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులైన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కొత్త బ్రాహ్మణపల్లి మొదలైంది కదా, మొన్ననే కొత్త బ్రాహ్మణపల్లి కొత్తగా చేస్తాం. అది బ్రాహ్మణపల్లిలో ఉండేది 2018 కంటే మొదలు మరి 94 గ్రామ పంచాయతీలు ఉండేది కల్వకుర్తిలో. మరి అదనంగా 59 గ్రామ పంచాయతీలలో ఈ కొత్త బ్రాహ్మణపల్లి కూడా ఒకటి. ఇందులో కొత్తగా ఇది పూర్తిగా నేనే బాధ్యత తీసుకున్నప్పుడు కావాలని అడిగినారు. చాలా గ్రామాలలో మాకు గ్రామ పంచాయతీ కావాలని అడగకున్నా కూడా అక్కడ అధికారులను దగ్గర పెట్టుకొని చూసి ఆ పాపులేషన్ ప్రకారం కొన్ని చేశాం. కొన్ని
గ్రామాలలో విపరీతమైన డిమాండ్ మాకు కావాలి. ఒక తాండాలో అయితే 176 మంది ఉన్నారు. మాకు ఇవ్వకపోతే నేను మంది వేసుకొని చచ్చిపోతాను. అయితే ఈ విధంగా ఆ రోజు డిమాండ్ ఉండే బాధ్యతతోటి ఒక 8-9 గ్రామాల వాళ్ళు మాత్రమే అడిగినారు. మిగతా అన్ని కూడా 59లో దాదాపుగా ఒక 50 మరి ఈ విధంగా కొత్త గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. అప్పుడు పిఆర్ మినిస్టర్ జూపల్లి గారు నేను లిస్టు తయారు చేసి సంతకం పెట్టి చేసేస్తే నువ్వు న్యాయంగానే చేస్తావు, మంచిగా చేస్తావు, తప్పు చేయమని చెప్పేసి ఆయన కూడా సంతకం పెట్టేసి గజెట్ లోకి వచ్చేసింది. సో ఆ విధంగా ఫస్ట్ టైం ఎవరున్నారు? నాగేనా? ఉమ్మడి ఉండే తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు మీరైనా జోజమ్మ గారు బాలరెడ్డి గారే చేసిండ్రు అంతా. మీరు ఇప్పటి నుంచి బాగా భయపెట్టాలి. మా దగ్గరకు వచ్చేసి అక్కడ హైదరాబాద్ లో అదే చిన్నగా ఉంటది హాలు, అది చేస్తే అసలు ఇక మొత్తం టాప్ ఎగిరిపోయినంత గట్టిగా చేస్తారు. మీరే చెప్పాలి. అది అయిపోతుంది కదా. రేపటి నుంచి నేను ఇప్పటికే ఆ పని చేయాల్సింది. ఆమె చెప్తేనే వింటాడు, నెట్టుకుంటాడు అనుకుంటా. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా కొంత కంప్లీట్ అవ్వాల్సింది. ఇక్కడ బాధ్యతతోటి సర్పంచ్ కానీ ఎవరో కాంట్రాక్టర్ ఇంకా కొన్ని పనులు కూడా ఉన్నట్టున్నాయి, అవి చేసుకొని కంప్లీట్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే రేపే అయిపోతుంది కాబట్టి ఇంకా కొంత వర్క్ ఉన్నా కూడా ఇటు సైడ్ డోర్లు అయి పెట్టకుండా కూడా ఈ రోజు మరి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు తర్వాత మళ్ళా వాళ్ళ బోర్డు అంటే బండ మీద పేరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదని చెప్పేసి మొదలు అదే చెప్తాను. లేకపోతే వాస్తవమే అందరూ తెలియాలి కదా, తప్పేం లేదు. వాస్తవంగా మరి డబ్బులు రాకుండా కూడా వారే మరి దగ్గతుండేసి బిల్స్ రాలేదు అయినా కూడా కష్టపడి వారి సొంత డబ్బులు ఇంకేదైనా కానీ చేసి పెట్టినారు. ఎప్పుడో వస్తాయి, తర్వాత వస్తాయి. చాలా గ్రామ పంచాయతీలలో కొత్తగా వచ్చిన దాంట్లో 99% ఇంకా డబ్బులు తీసుకోలేదు. కానీ బాలరెడ్డి గారు చాలా తెలివైన ఆయన. ఎక్కడ ఏం ఉంచాడు, కొట్లాడతాడు, తీసుకుంటాడు. రాబోయే రోజులలో అవి కూడా ఇప్పిస్తాం. మరి ఈ గ్రామానికి గతంలో కూడా చాలా సిసి రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీపీ కూడా ఫండ్స్ ఏమైనా ఉంటే ఇచ్చుంటారు. మరి అవన్నీ వారిని మాట్లాడిచ్చుంటేనేమో అవన్నీ చెప్తుండే పాపం. చాలా బాగా. ఇంకోటి ఇక్కడ రైతులు నిజంగా కష్టపడి పనిచేసే వాళ్ళు. ఇక్కడ దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ దగ్గరగా ఉంది, కాలువ ఇక్కడ నుంచి పోతుంది అన్నప్పుడు ఈ పక్కకున్న స్కూల్ దగ్గర నేను వర్షం వస్తుంటే గొడుగులు పట్టుకొని ఆ రోజు ఆ కాలువకు కంపెన్సేషన్ ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు భూములు కోల్పోయే వరకు భూ పరిహారం ఇప్పించడానికి ఆ రోజు 3.5 లక్షలు ఉండే 5.5 లక్షల వరకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకున్న. ఆ తర్వాత ఇంకా ఎక్కువ కావాలని మొత్తం రాష్ట్రంలో ఈవెన్ అక్కడ కాళేశ్వరం దగ్గర కూడా ఇవ్వలేదు ఆ రోజుకు. తర్వాత ఈ ప్రాంతంలో కూడా ఇవ్వలేదు. 8 లక్షల పైన చేసింది ఫస్ట్ టైం. దానికి నిజంగా ఈ గ్రామస్తులు కూడా మాకు డబ్బులు ఎక్కువ కావాలి, మరి 4-5 నెలలు టైం పడుతుందేమో అని చెప్పిన. 6 నెలలు 7 నెలలు టైం పట్టింది. అయినా కూడా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు పర్వాలేదు ఎక్కువ వస్తాయంటే మేము ఆగుతామన్నారు. అయినా మీరు ఆ రోజు మేము భూమి ఇవ్వము, ఈ కాలువల కోసానికి ఎవరి కోసం మేమెందుకు ఇస్తామని చెప్పేస్తే డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పేస్తే ప్రభుత్వం ద్వారా 5,50,000. అదేవిధంగా ఒకవేళ గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోతే ఎక్కువ, నేను ఎకరాకు నాకు తెలియదు కాబట్టి ఆ రోజు 50,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఎవరైతే భూమికి పోతుందో నా భూమి అమ్మాయినా సరే ఇస్తానని చెప్పిన తర్వాత అందరి ఉన్నటువంటి రైతులు వస్తున్నారు ఆ రోజు. అయితే నాకు బాగా ఉంది, మరి కోట్ల రూపాయలు అయితే ఒక్కొక్కరికి ఎకరాకి 50,000 కానీ కోట్లు అవుతాయి. ఎన్నైతే 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు నేను పెట్టడం కంటే నేను పైరల్ చేయడం బెటర్ అని చెప్పేసి బాగా ప్రెజర్ పెట్టేసి కలెక్టర్ తోటి అప్పుడు ఉన్నటువంటి రఘునందన్ రావు గారు కలెక్టర్ ఉంటే మంచి వ్యక్తి, బాగా పనిచేసిండు కూడా, ఎప్పటి వచ్చిండు. అవును చాలా సార్లు. అయినా మీ అందరి
పోరు కూడా భరించలేక ఆయన ఎప్పుడు బాధపడతా ఉండే. రైతులు చాలా ఇదిగా ఉంటారు ఇక్కడ అని. అయితే మంచి పని చేశారు ఆ రోజు. మరి ఎక్కువ కావడానికి కూడా ఆయన కూడా సహకరించాడు. ఆయన లేకున్నా ఈరోజు ఇక్కడ కలెక్టర్ గా లేకున్నా కూడా అతన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆయన సహకరించిండు. ఎందుకు సహకరించిందంటే ఆ రోజు నేను 50,000 ఎకరాకి ఇస్తానంటే నిజమా అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకొని ఆయన చెప్పిన మాట జబదాటకుండా చేస్తాడు, మళ్ళీ అదైతే తప్పు చేయడం అనే ఉద్దేశంతో హెల్ప్ చేయాలని చెప్పేసి ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి తోటి ముద్ర వేసి సైన్ అయ్యి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం జరిగింది. దాని తర్వాతనే ఇక్కడ కాళేశ్వరాన్ని కానీ అక్కడ కానీ 12 లక్షలు 8 లక్షలు 9 లక్షలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇక్కడనే ఇచ్చిండ్రు. ఇప్పటికీ కూడా కలవకుర్తి ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరు అందరికి చెప్పకండి వాళ్ళకు, మరి వాళ్ళకి 5.5 లక్షలే వస్తుంది. నాకు రోజు అప్పుడు ఇచ్చారు కదా. ఈ విధంగా పని చేయాల్సిన అవసరం ఉంటుంది. కష్టజీవులు నిజంగా వ్యవసాయం మీద ఆధారపడి మీరు జీవితం గడుపుతూ చాలా మంచిగా, వాస్తవంగా మేము ఏమనుకుంటామంటే ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ ఇక్కడ ఈ పొలాలను కరెక్ట్ గా మీరు సద్వినియోగపరుచుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పర్టికులర్ గా ఇక్కడ ఉన్నటువంటి ఈ కొత్త బ్రాహ్మణపల్లిలో అంతా నల్ల రేగడ్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే నల్ల రేగడికి ఏంటంటే ఎక్కువ నీళ్లు వస్తే కూడా మీకు ఎంత పెద్దగా ఉపయోగం లేదు. అంతే నా వెంకటేశ్వర గౌడ్ గారు అంటే నీళ్లు వచ్చేస్తే కొద్దిగా ఇది పాత ఉంటే ఆ ఒళ్ళంతా బురద బురద అయిపోతా ఉంటుంటది. ఆలోచన చేయండి. మీ ఊరికి దగ్గరికి రాకుంటే పాలమూరు రంగారెడ్డి ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి రాబోయే 2 సంవత్సరాలలో. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేసి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి వారు కూడా ఆలోచన చేస్తుండ్రు. నేను ఎలక్షన్ లో తిరుగుతున్నప్పుడు ఈ పక్కకే నిలబడ్డప్పుడు తప్పనిసరిగా నీళ్లు తీసుకొస్తామని చెప్పినాను. దానికోసం వారిని అడిగినప్పుడు తప్పనిసరిగా చేద్దామని చెప్పి వారు కూడా చెప్పినారు. దాదాపు ఒక 50% వర్క్ అయింది. ఇంకా 50% కంటే ఎక్కువగానే ఇంచుమించుగా ఇంకా ఉంది. దాన్ని కంప్లీట్ చేసుకొని ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి. ఒకవేళ మీకు నీళ్లు వద్దంటే మాత్రం, ఎందుకంటే నల్ల రేగడి ఉంది, ఎవరి దగ్గర ఉంది అంటే బాగా గుర్తుంటది. ఏమన్నా అనుకోని ఆయన పెద్ద మనిషి వచ్చిండు, అక్కడ కూడా వ్యవసాయం అటనే చేపిస్తాడు. రైతుల కోసానికి ఎంత తపన పడుతుంటాడంటే కేశవరెడ్డి గారు 3 టర్ములు చేసిండు. నేను వచ్చాక 2 టర్ములు చేసిండు. ఈ 10 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. అంతకు మొదలు ఒకసారి ఉన్నాడట. ఆ రైతుల కోసానికి అనొద్దు కానీ గిజ్జిలాగా తగులుకొని అది అయ్యేంత వరకు వదిలిపెట్టాడు. ఫోన్ కొడతానే ఉంటాడు. ఒక్కసారి చేసినావు కదనే నాకు గుర్తుంది కదా అంటే కాలేదు కదా అని మళ్ళీ 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 చేస్తూనే ఉంటాడు. అయితే ఆయన కూడా ఒక రైతు. అలాగనే ఇక్కడ కూడా ఆ ప్రాంతంలో తలకొండపల్లిలో రామకృష్ణాపురం నల్ల రేగళ్ళు అన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా కొత్త బ్రాహ్మణపల్లిలో నల్ల రేగళ్ళు ఉన్నాయి. మంచి పంటలు కూడా పండిస్తారు. చాలా సంతోషం. మీకోసానికి తప్పనిసరిగా పనిచేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో బ్రహ్మాండంగా ఇక్కడైతే చేశారు. మీరు గతంలో కూడా అన్ని సీసీ రోడ్లు వచ్చినాయి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉన్నట్టున్నాయి కదా, అన్ని అయిపోయినాయి. ఏదైనా ఉన్నా కూడా మిగిలిపోతే తప్పనిసరిగా చేస్తాం. మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే చెక్కులు ఇచ్చేది ఉంది, మీరు భోజనం కూడా పెడతామని చెప్పినారు. కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసుకొని నాకైతే ఇంకా 4-5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను మాట్లాడినాక మీకు దగ్గర 60-70 లక్షల రూపాయలు అండర్ గ్రౌండ్ సీసీ రోడ్లకు వచ్చి మొత్తం ఇచ్చారు. మీకు చాలా వందనాలు. ఆ విధంగా కాలువ విషయంలో కూడా మాది చిన్న కోరిక సార్. మాది ఈ కుర్మేడు బ్రాహ్మణపల్లి రోడ్డు ఒకటి, ఇంకోటి అన్నపల్లి బ్రాహ్మణపల్లి రోడ్డు ఒకటి, ముఖ్యంగా సబ్స్టేషన్ సార్. ఒక 3-4 కోరికలు సార్, చిన్న కోరికలే. మీరు పెద్ద మనసు చేసుకొని కుర్మేడు నుంచి మన చారగొండ వరకు 20 వరకు అయ్యే రోడ్డు ఇక్కడ ఈ మధ్యలో కొంచెం చాలా అధ్వానంగా ఉండి రాకపోకలు ఇబ్బంది జరుగుతుందని చెప్తా ఉన్నారు. దాన్ని నిన్న మొన్న ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొచ్చినాం. మరి మంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ రోడ్డును కూడా డబల్ రోడ్ గా మార్చడానికి కుర్మేడు నుంచి చారగొండ వరకు డబల్ రోడ్ మార్చి రోడ్డును మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇంత పూర్వమే గత 5 సంవత్సరాల క్రితము వంశీచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో సబ్ స్టేషన్ మంజూరు అయింది. మరి టెండర్ అయినట్టుంది కానీ ఇక్కడ వరకు పని స్టార్ట్ చేయలేదు. దాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ యొక్క సబ్ స్టేషన్ నిర్మాణాన్ని కూడా బ్రాహ్మణపల్లిలో
చేయాలని ఎమ్మెల్యే గారిని మీ తరఫున నేను కూడా కోరుతా ఉన్నాను. పాలక వర్గం వాళ్ళ పీరియడ్ కంప్లీట్ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మళ్ళీ కూడా అవకాశం వస్తే ఈ పాలన మళ్ళీ ఎన్నుకుంటే కూడా అందరు సహకరించమని చెప్పేసి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.